దారపు జంపారెడ్డి. ఇది ఒక పేరు కాదు. బెల్లంపల్లిలో వేలాది మంది హృదయాలలో కలకాలం నిలిచిపోయిన దైవ స్వరూపం. దారపు జంపారెడ్డి తన చేతిరాతతో ఎందరియో తలరాతలు మార్చిన అక్షర బ్రహ్మ. దైవైక్యం చెంది 25 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా బెల్లంపల్లి ప్రజల గుండెల్లో సజీవంగా ఉండడం వారికి దక్కిన దైవానుగ్రహమే. దారపు జంపారెడ్డి భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడు. ఇక వారి కుటుంబ నేపథ్యానికి వస్తే, జంపారెడ్డి తల్లిదండ్రులు దారపు పోతరాజు అప్పాయమ్మ విజయనగరం బొబ్బిలి నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చారని, వారి తండ్రి సోదరులు కాంట్రాక్టర్లుగా ఇక్కడ స్థిరపడగా జంపారెడ్డి వరంగల్లో ఉర్దూ మీడియంలో ఉన్నతాభ్యాసం చేశారు. ఆ రోజుల్లో రజాకార దౌర్జన్యాలపై పోరాటం చేసి జైలు పాలయ్యారు. ఆ తరుణంలో జంపారెడ్డి తండ్రి అకాల మరణం చెందగా జంపారెడ్డి కుటుంబ బాధ్యతలు స్వీకరించి ఇప్పటి సింగరేణి, అప్పటి తాండూరు కోల్ మైన్స్లో ఉద్యోగిగా స్థిరపడి జూనియర్ మైనింగ్ ఆఫీసర్గా ఉద్యోగ విరమణ చేశారు. जंपारेड्डी जनाब जंपारेड्डी साहब ने अपने देश के लिए ने अपने सिंगरेणी का बहुत सेवा करे। और इनका जंपारेड्डी साहब का नाम बहुत मशहूर नाम है, सिंगरेणी में नहीं बल्कि पूरा कोल बेल्ट एरिया में पूरा उनका नाम मशहूर है। और इधर से लेके गुगलेटी तक उनका बहुत मशहूर नाम है। जंपारेड्डी साहब का नाम बहुत मशहूर नाम है। उन्होंने सिंगरेणी के लेबर को बहुत मदद करे, बहुत से लोग को काम दिलाए, उनके नाम पे जीने वाले बहुत से लोग, तकरीबन 5,000 10,000 लोग उनके नाम अब तक याद करते रहते। ఇలా సింగరేణిలో ఓవర్మెన్గా, హెడ్ ఓవర్మెన్గా మంచి వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వహిస్తూ బెల్లంపల్లి ఏరియాలోని అన్ని గనుల స్థాపనలో ముఖ్య పాత్ర పోషించడమే గాక, గనులలో పనిచేసే ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం నేర్పించే ఎంవీటీసీ అధ్యాపకునిగా వ్యవహరిస్తూ వేలాది మంది కార్మికులను నైపుణ్యం కలిగిన ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. నేను బి గోపాలకృష్ణయ్య, బెల్లంపల్లి ఏరియాలో గోలేటి 1 లైన్లో అపాయింట్మెంట్ అయినాను. అప్పటి నుండి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిసి టింబర్ ట్రైనింగ్ మరియు డిప్లొమా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ పేర్ సర్దార్ ఎగ్జామ్ పాస్ అయినాను. షార్ట్ పేర్ ఎగ్జామినేషన్ 1987లో పాస్ అయినాను. అదేవిధంగా 1988లో సీనియర్ మైనింగ్ సర్దార్ ఎగ్జామినేషన్ పాస్ అయినాను. ముఖ్యంగా ఈ ఎగ్జామ్ పాస్ అవడానికి కారణము శ్రీ డి జంపారెడ్డి గారు రాసిన షార్ట్ పేర్ అండ్ సర్దార్ ఆ బుక్స్ చదవడం వల్ల పాస్ అయినాను. నేనే కాక సింగరేణిలో 11 ఏరియాల్లో మైనింగ్ షాప్ టోటల్ అందరూ జంపారెడ్డి సార్ గారు బుక్స్ చదివి అందరూ ఉత్తీర్ణత అయినారు. మరి ఒక షార్ట్ పేర్ సర్దారే కాక మరి ఓవర్మెన్ ఎగ్జామినేషన్ కూడా సంబంధించిన బుక్స్ రాశారు. ఓవర్మెన్ కాకుండా సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా రాశారు. అతను బుక్స్ చదివి ముఖ్యంగా షార్ట్ పేరు మరియు సర్దారే మైనింగ్ సర్దార్ కాక ఓవర్మెన్ మరియు అదేవిధంగా సెకండ్ క్లాస్ అండర్ మేజర్, ఫస్ట్ క్లాస్ మేజర్ కూడా పాస్ అయినారు. ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఏజెంట్ జిఎంసైలో ఉండి కూడా రిటైర్మెంట్ అయినారు. శ్రీ డి జంపారెడ్డి గారు బుక్స్ చదవటం వల్ల ఎంతో ప్రయోజనం అయిందని మీకు తెలియజేయటం. అప్పుడు ఎక్కువగా నిరక్షరాస్యులైన కార్మికులు ఉండేవారు. వారు గనులలో విధులు నిర్వహించేందుకు భయపడుతూ విధులకు గైర్హాజరయ్యేవారు. అప్పుడు జంపారెడ్డి వారిని గుర్తించి వ్యక్తిగతంగా వారి ఇంటి వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పి విధులకు వచ్చేలా చేసి వారికి ఇష్టమైన పనులలో తర్ఫీదు ఇప్పించి ప్రమోషన్స్ కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దారు. 78లో మేము అపాయింట్మెంట్ అయ్యాము. డిసెంబర్ 1 పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు జనరల్ షిఫ్ట్ ఓవర్మెన్ జంపారెడ్డి గారు ఉండే. మాకు చాలా హెల్ప్ చేశారు ఆయన. మా ఉద్యోగాలు పోయేటువంటి స్థితిలో మమ్మల్ని ఆదుకొని మాకు కొంచెం అప్పుడప్పుడు సూటబుల్ జాబ్స్, తర్వాత యాక్టింగ్ ఇవన్నీ ఇచ్చి మాకు మంచిగా ధైర్యం ఇచ్చి ఇట్లా చేసుకోవాలి బిడ్డ, ఇట్లా అని చెప్పేసి మాకు చాలా సహకరించారు ఆయన. ఆ మైన్లో దిగుతుంటే మాకు చాలా భయం వేసింది. అదంతా మల్బాబాయి. మేము ఒక 2 రోజులు చేసిన తర్వాత వెళ్ళకపోతే సార్ మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాబు ఫస్ట్ స్టార్టింగ్ అట్లే ఉంటుందిరా, నేనున్నా, మీరు కంటిన్యూగా డ్యూటీ చేసుకోండి,
మీకు ట్రైనింగ్ ఇస్తాం, మీరు మైనింగ్ సర్దార్ అవుతారు. నా దగ్గర ట్రైనింగ్ బుక్స్ ఉన్నాయి, నేను వీటీసీలో చెప్తాను, మీరు రాండి అని మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అట్లాగే సార్ దగ్గర మేము ఆ ధైర్యంతో మేము ఆ జాబ్ చేయగలిగాము. తర్వాత మేము అనుకున్న జాబ్స్కి వెళ్ళాము. ఇలా చేసుకోవాలి బిడ్డ, ఇలా ఉండాలి. మీరు మీ నాన్న కూడా నాకు తెలుసు, ఒకప్పుడు బాగా కష్టపడ్డారు వాళ్ళు. నువ్వు మంచిగా చక్కగా పని చేసుకొని మంచిగా ఉద్యోగం పోగొట్టకుండా హాయిగా ఉద్యోగం చేసుకొని చెప్పేవారు. అప్పుడు ఎక్కువ స్ట్రైకులు జరుగుతూ ఉండేది. అట్లాంటి స్ట్రైకులు జరగకుండా పిట్టు మీదకి వచ్చి మేల్వే దగ్గరికి వచ్చి అందరిని నచ్చజెప్పి అందరిని మళ్ళీ డ్యూటీలో దింపేవారు. అరే స్ట్రైక్ చేస్తే మీకే లాస్ బిడ్డ, మీకు ఆబ్సెంట్లు అవుతాయి, సరైన జీతం రాదు, కాబట్టి మీరు అందరు చక్కగా పని చేసుకోండి, మీకు అనుకూలమైన పనులు నేను ఇప్పిస్తాను నేను పిచ్చయ్య గారితో చెప్పి అని ఆ మేనేజర్తో మాట్లాడి మేనేజర్తో కోఆపరేట్ అయ్యి తర్వాత మా అందరికీ మాకు సూటబుల్ జాబ్స్ ఇచ్చారు. అంతేకాకుండా తాను మైనింగ్ అధికారిగా కొనసాగుతూనే సింగరేణిలో ఉద్యోగం సంపాదించిన అక్షరాస్యులైన యువకులను షార్ట్ ఫైరర్, మైనింగ్ సర్దార్, ఓవర్మెన్ ఉద్యోగాలలో స్థిరపడేలా వారికి తర్ఫీదునిచ్చి వందలాది మంది సూపర్వైజర్లుగా స్థిరపడడంలో సహకరించారు. మైనింగ్ సర్దార్గా ఎవరైతే మీరు పోవాలనుకుంటారో నా దగ్గరికి రాండి, నేను క్లాసెస్ ఇస్తా, నేను అది గ్యాస్ టెస్టింగ్ గురించి తర్వాత ఇవన్నీ నేను నేర్పిస్తాను మీకు, మీరు వీటీసీకి రాండి అని చెప్పేవారు. అంతేకాకుండా యువకులు మైనింగ్ నాలెడ్జ్ పెంచుకోవడానికి గ్యాస్ టెస్టింగ్, మైనింగ్ సర్దార్, ఓవర్మెన్, అండర్ మేనేజర్ ఉద్యోగాల పరీక్షలకు సిద్ధపడడానికి అవసరమయ్యే స్టడీ మెటీరియల్ తానే రచించి పుస్తక రూపంలో అందరికీ అందజేయడం వలన ఎందరో యువకులు ఓవర్మెన్లుగా, అండర్ మేనేజర్లుగా ఎన్నికై ఉన్నత స్థాయిలో నిలిచారు. అందరూ వీటీసీకి వెళ్ళి గ్యాస్ టెస్టింగ్ తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత జంజర్ల సమ్మయ్య మైనింగ్ సర్దార్ అయ్యిండు, ఎల్దండి రాయనర్స్ మైనింగ్ సర్దార్ అయ్యిండు, అనంతయ్య వెల్డర్ అయ్యాడు, రాళ్ళపల్లి లక్ష్మణ్ వాడు ఎమండర్ అయ్యాడు, పాముల భీమయ్య కూడా ఎమండర్ అయ్యాడు, నేను డ్రైవర్ అయ్యాను, నా దగ్గర హెవీ లైసెన్స్ ఉంది, నాకు డ్రైవింగ్ వచ్చి అంటే నన్ను డ్రైవర్గా ఇచ్చి అందులో అనంతరావు కూడా ఎల్దండి అనంతరావు కూడా అండర్ మేనేజర్ అయ్యాడు, శ్రీనివాస్ కూడా మేనేజర్ అయ్యాడు, తర్వాత కుసుమ శ్రీనివాస్ కూడా మేనేజర్ అయ్యాడు. చాలామంది చాలా అభివృద్ధి చెందారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అంటూ ఎప్పుడూ సామాన్యులకు అండగా ఉంటూ ఉద్యోగ ప్రస్థానంలో అటు మాదారం నుండి ఇటు రవీంద్ర ఖని వరకు ఎక్కడ నూతన బావులు ఆవిర్భవిస్తున్నా దానికి ముందుగా అధికారులు జంపారెడ్డిని పంపి ఉత్పత్తి ప్రారంభం వరకు ఆయనను అక్కడే ఉంచేవారు. ఈ విధంగా కొంత కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా తన బాధ్యతగా భావించి ఎన్నో గనులకు అంకురార్పణ చేశారు. అలా కన్నాల మార్గన్ పిట్ నుండి ప్రారంభమై 65 డిప్, 85 డిప్, కళ్యాణ్ ఖని, శాంతి ఖని, రామకృష్ణపూర్, రవీంద్ర ఖనిలలో తన వృత్తి నైపుణ్యంతో ఎన్నో గనులకు అంకురార్పణ చేసిన మేధావి జంపారెడ్డి. జంపారెడ్డి అంటే నేను సింగరేణిలో 86లో అపాయింట్మెంట్ అయిన అప్పటి నుండి నాకు తెలుసు. జంపారెడ్డి అనేది ఏంటంటే జంపారెడ్డి మైనింగ్కి సంబంధించిన బుక్కులు, గ్యాస్కు లోపల అండర్గ్రౌండ్లో గ్యాస్లకు చనిపోయిన మంది చాలా ఉండే. ఇవన్నీ కొన్ని అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చూసి దాని మీద గ్యాస్కు సంబంధించిన బుక్కులు రాసి మైనింగ్కు సంబంధించిన బుక్కులు రాసిండు. ఆ బుక్కులు చదివి కూడా నేను కూడా 86 అంటే 88లో నేను ఆ బుక్ చదివి జీటీ పాస్ అయినా. సింగరేణికి సంబంధించిన ఎగ్జామ్లో మైనింగ్ సర్దార్లు కానీ, ఓర్మెన్లు, అండర్ మేనేజర్లకు సంబంధించిన బుక్స్ రాసిండు. అది చదివిన వాళ్ళు చాలామంది మేనేజర్లు, అండర్ మేనేజర్లు సింగరేణిలో ఎంతో పేరుగాంచిన జంపారెడ్డి. సింగరేణి అంటే సింగరేణికి సంబంధించిన సేఫ్టీ విషయంలో సంబంధించిన బుక్స్ బాగా రాయడం జరిగింది. అవన్నీ చదివి ఎంతో ఉన్నత స్థాయిలో ఎదిగిన మేనేజర్లు, జీఎంలు ఇప్పుడు రిటైర్డ్ అయ్యి కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది జీవితాలలో మానవతా దృక్పథంతో వెలుగులు నింపిన ధన్యజీవి జంపారెడ్డి. బెల్లంపల్లి నడిబొడ్డున ఇప్పటికీ ఆనవాళ్లుగా ఉన్న రామ్రెడ్డి బొదుగా స్వయాన జంపారెడ్డి సోదరుడు రామ్రెడ్డి పేరు మీదనే ఉంది. रेड्डी साहब बहुत अच्छे आदमी थे और सिंगरेणी में काम करते थे और रिटायर होने के बाद में भी हमको रोज़ मिलते थे. कोई उनसे भी कोई प्रॉब्लम नहीं था. बहुत बढ़िया आदमी थे. నేను నా చిన్నతనం నుంచి వారిని చూశాను. వారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. వాళ్ళ కుమారులు కూడా అలాగే వాళ్ళ తండ్రి గారి పేరుని కాపాడుకుంటా వస్తున్నారు. ప్రతిదీ అన్నదానాలు చేసుకుంటా వాళ్ళు అన్ని రకాల ముందుండి బెల్లంపల్లిలో అన్ని కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు.
వాళ్ళు ఇదే విధంగా దినదిన అభివృద్ధి చెందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జంపారెడ్డి గారు బెల్లంపల్లి సింగరేణి కాలేజ్లో మైన్స్లో అండర్ మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. చాలా మంచి హృదయం గలవాడు, అందరికీ సహాయం చేయాలని చూస్తూ ఉంటాడు ఎప్పుడు. జంపారెడ్డి గారు మైనింగ్ సర్దారు ఓర్వేరు పాస్ అయ్యే వాళ్ళ కోసం అని బుక్స్ రాసి ఇక్కడ వాళ్ళకు చాలా సహాయం చేసాడు. అట్లే ఆయనే ఫ్రీడమ్ ఫైటర్ కూడా. జంపారెడ్డికి బాల్యంలోనే జానకిరెడ్డితో వివాహం జరిగింది. వారి సంతానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంలో వారి కుమార్తె విశ్రాంత ఉపాధ్యాయురాలు సరోజినీ రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి చుట్టుపక్కల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఎప్పుడూ ఆశించేవారని, తమనే కాకుండా తమ మేనత బాధ్యతలు కూడా స్వీకరించి అందరినీ ఉన్నత స్థాయిలో నిలిపారని తెలిపారు. పేరు సరగడ సంపత్ కుమార్ రెడ్డి. జారపు జానకి జంపారెడ్డి పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు నాకు. మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయినప్పుడు అతను గార్డియన్గా నన్ను చేరదీసి అతని దగ్గర ఉండి చదివిపించిండు. నాకు అన్ని విధాల మా కుటుంబానికి సాయం చేసిండు. నేను చిన్నప్పటి నుంచి జంపారెడ్డి గారి దగ్గర పెరిగిన కాబట్టి అతన్ని నేను దగ్గర నుంచి చూసిన. అతను ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, తర్వాత సింగరేణిలో జాబ్ చేసి మైనింగ్ టెక్నికల్ అసోసియేషన్ స్థాపించి, ఎమర్జెన్సీ టైంలో స్థాపించి సింగరేణి మైనింగ్ టెక్నికల్ అసోసియేషన్లో పనిచేసి వేజ్ బోర్డులో పోయి మైనింగ్కు సంబంధించిన కార్మికుల సమస్యల గురించి వేజ్ బోర్డులో గలమెత్తి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కూడా చాలా ఫైట్ చేసిండు. తర్వాత సింగరేణికి ఇలా పదోన్నతి కలుపుతందుకు సర్దార్, షార్ట్ ఫైర్, ఓవర్మెన్, గ్యాస్ స్టేషన్ బుక్స్ రాసి వాళ్ళకు అనేక మంది కార్మికులకు క్లాసులు చెప్పి వాళ్ళకు పదోన్నతికి తోడ్పడ్డాడు. అతను చనిపోయి వాళ్ళకి 26 సంవత్సరాలు అయింది. అతని పేరు మీద మేమందరం కుటుంబ సభ్యులము అన్నదాన కార్యక్రమాలు, పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఈరోజు ఆయన యొక్క సింగరేణి సేవలను గుర్తించి ఆయన బుక్స్ తోటి చదివిన వాళ్ళందరూ ఆయన గురించి చెప్తుంటే మాకు కూడా ఆనందం కలిగింది. ప్రతి సంవత్సరం అతన్ని ఇట్లా స్మరించుకుంటున్నాం. ఇప్పటికి 26 సంవత్సరాలు అయింది. ఈ విధంగానే స్మరించుకుంటాం. వివిధ కార్యక్రమాలు ఆయన పేరు మీద బెల్లంపల్లిలో చేస్తామని మేమందరం కుటుంబ సభ్యులు అనుకుంటున్నాం. మీది కూడా సహాయ సహకారాలు అందరికీ ఉండాలని, ఆ భగవంతుడు అతనికి ఆత్మకు శాంతి చేకూర్చాలని తమ తండ్రి ఆ రోజుల్లోనే సింగరేణి సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించేవారని, దానికి తాను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి కుటుంబాన్ని కూడా వదిలి వెళ్ళేవారని, ఆయన విధి నిర్వహణలో చూపే నైపుణ్యానికి అప్పటి అధికారులు ఎన్నో మార్లు ప్రశంసించేవారని అన్నారు. దారపు జంపారెడ్డి సింగరేణికి మైనింగ్ అధికారిగా సేవలు చేస్తే, వారి సోదరుడు దారపు పాపిరెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా కార్మికుల పక్షాన నిలబడి అన్నదమ్ములిద్దరూ అఖండ పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఇలాంటి పుత్రులను కన్న వారి తల్లిదండ్రులు ధన్యజీవులని, వారి సంతానమైన తాము అదృష్టవంతులమన్నారు. ఇలా దారపు జంపారెడ్డి జానకిరెడ్డి కుటుంబ ప్రస్థానాన్ని వారి 25, 26వ వర్ధంతి సందర్భంగా మననం చేసుకోవడానికి అవకాశం రాగా, ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జంపారెడ్డి దంపతులు స్వర్గస్థులైనప్పటికీ పులి కడుపున పులే పుడుతుందని నిరూపిస్తూ వారి వారసులు సమాజ హితం కోరుతూ గత 26 సంవత్సరాలుగా జంపారెడ్డి దంపతుల జయంతులు, వర్ధంతులలో పేద ప్రజలకు అన్నదానాలు చేయడమే గాక, తమ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా నిరుపేదలకు అన్నదానాలు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా వారి పేర్లు బెల్లంపల్లిలో చిరస్థాయిగా నిలిచేలా చేస్తున్న వారి కుటుంబం సమాజానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. రెడ్డి గారి ఎన్నో కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను అదృష్టంగా భావిస్తాను. నేను స్టార్టింగ్లో అసలు ఏదో అనుకున్నాను కొన్ని స్టార్టింగ్ పీరియడ్లో. తర్వాత మెల్లమెల్లంగా జంపారెడ్డి గారి గురించి తెలుసుకున్నాను. చాలామంది సీనియర్ సిటిజన్స్ ద్వారా వారి నోటితోని నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. జంపారెడ్డి గారు ఒక గ్రేట్ లీడర్, జంపారెడ్డి గారు ఒక ఫ్రీడమ్ ఫైటర్, జంపారెడ్డి గారు చాలా పేదవాళ్ళకి అండగా నిలబడ్డారు. ఆకలితో ఉన్న వారికి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి వారు ఆకలి తీర్చారు. మరియు పేదవాడికి ఎటువంటి సమస్య వచ్చినా వారు పేదవాడి కోసం నిలబడ్డారు. జంపారెడ్డి గారు ఎన్నో గొప్ప పనులు చేశారు కాబట్టి
ఈరోజు కూడా జంపారెడ్డి గారిని ప్రతి ఒక్కరు తలుచుకుంటున్నారు. జంపారెడ్డి గారు ఇంత గొప్ప మంచి వ్యక్తి, నేను జంపారెడ్డి గారిని దర్శించే భాగ్యం నాకు కలగలేదు అన్న ఒక ఫీల్ నాకు వచ్చింది. మరియు జంపారెడ్డి గారి పుణ్య దంపతుల ఆశీస్సులు వారి కుటుంబ సభ్యుల మీద సదా కలకాలం ఇలానే ఉండాలి. బెల్లంపల్లి ఉన్నన్ని రోజులు జంపారెడ్డి గారి పేరు ఇలానే కొనసాగాలి. కీర్తిశేషులు జానకి జంపారెడ్డి గారుల 25-26వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విఘ్నంగా నిర్వహించే అమ్మ ఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో పుణ్య దంపతులైనటువంటి కీర్తిశేషులు జానకి జంపారెడ్డి వారి స్మారకార్థంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణం కూరగాయల మార్కెట్ పల్లెటూరు బస్టాండ్ యందు సుమారుగా 200 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అట్లాగనే ప్రతి సంవత్సరం జానకి జంపారెడ్డి గారి వర్ధంతి కానీ మరి వారి కుటుంబ సభ్యుల పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ స్మారకార్థాలు మరి మా అమ్మఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో చాలాసార్లు చేస్తూ మరి ఈరోజు అన్నదానం చేయడం మాకెంతో సంతోషం. పేదలకు, నిరుపేదలకు, పాఠశాలలకు, అడ్డకూలీలకు సుమారుగా 200 మందికి కడుపు నిండా భోజనము, 4-5 రకాలుగా స్వీటు, అన్నము, బగారన్నము, అట్లా బిర్యానీలు, తర్వాత కూరలు, ఎన్నో రకాలుగా పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెడుతూ మరి వాళ్ళ ఆకలి తీరుస్తున్న అమ్మఒడి ఎన్జిఓ సహకారంతో వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు వాళ్ళ సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంలో మరొకసారి దారపు జంపారెడ్డి జానకిరెడ్డిని స్మరించుకుంటూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం.